భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇదంతా మనం చెప్పుకోవడానికి మాత్రమేనా? రికార్డెడ్గా ఈ పేరు ఉండదా? ఈరోజు రికార్డెడ్గా చూసుకుంటే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని అయితే నామకరణం చేశారు. ఇంతవరకు కూడా ఎయిర్పోర్ట్ భూసేకరణ నుంచి ఎయిర్పోర్ట్ని ప్రారంభ దశ వరకు కూడా పూర్తి స్థాయిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటూ కూడా చెప్పారు. కానీ ఈరోజు ఈ పేరైతే ఈరోజు విజయనగరం జిల్లా అదేవిధంగా ఉత్తరాంధ్ర అంతా కూడా చర్చనీయ అంశంగా మారుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు దీని పేరు మార్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భోగాపురం ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు అంతా కూడా భూములు ఇచ్చి దీన్ని ఒక కొలుక్కు తీసుకుని వచ్చి అన్ని విధాలుగా దీన్ని సహకరించారు. కానీ ఈరోజు భోగాపురం అనే పేరునే పూర్తిగా రూపుమాపడంతో ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి సుదీర్ఘంగా విజయనగరం కాకుండా విజయనగరం పరిసర ప్రాంతాల్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క వీటిపైన ప్రత్యేకంగా అప్పుడప్పుడు దీని గురించి ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తున్నటువంటి బీశెట్టి బాబ్జీ గారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలేంటి? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మనం ఈ ప్రాంతవాసులందరికీ చెప్పుకోవడం చాలా మంచిగా ఉండేది. కానీ ఈరోజు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరికొన్ని ఉదాంతాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం విశాఖలో చేర్చేస్తారు, ఇంకా దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా మరికొన్ని విషయాలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే స్టార్టింగ్లో అది భూసేకరణ నుంచి ప్రారంభ దశ వరకు కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటూ కటౌట్లు పెట్టి బోర్డులు పెట్టేవారు. దీన్ని ఎందుకు ఒకసారి పేరు మార్చేశారు? దీన్ని ఏ విధంగా చూడాలేంటిది? జనవరి 4వ తారీఖున కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు మన అప్పలనాయుడు గారు ఇద్దరు కలిపి టెస్ట్ ఫ్లైట్లో మొదటిసారి విమానాశ్రయంలో దిగారు. దిగినప్పుడు జిఎంఆర్ వాళ్ళు కట్టినటువంటి హోర్డింగ్ ఇది. ఈ హోర్డింగ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని క్లియర్గా ఉంది. ఎందుకు పెట్టారు ఇది? జనవరి 4కి ఆగస్టు 1వ తారీఖుకి మధ్య ఏమి రాజకీయాలు జరిగినాయి, ఏమనుకున్నారు, ఇది ప్రజలు తెలుసుకోవాలి. నేను కోరుతున్నాను ఏంటంటే జిఎంఆర్ వాళ్ళు పెట్టినటువంటి హోర్డింగ్ ఇది. ఈ హోర్డింగ్ ఇలాగ పెట్టిన తర్వాత నిన్న ఓపెనింగ్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరు తీసేసి అల్లూరు సీతారామరాజు పేరుని ప్రభుత్వం పెట్టింది, మనం ఒప్పుకున్నాం. అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఓకే. అలాగే పక్కనేమని జిఎంఆర్ ఏరో సిటీ పెట్టారు ఓకే. అన్నిటికన్నా కీలకం వైజాగ్ అని పెట్టారు ఓకే. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. పక్కన బ్రాకెట్లో భోగాపురం అని పెట్టడానికి మీకు వచ్చిన ప్రమాదం ఏంటి అని అడుగుతున్నాను. అంతేకాకుండా ఒక పక్క 3 సింహాల బొమ్మ పెట్టారు, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లోగో వేశారు, రాష్ట్ర ప్రభుత్వ లోగో. ఈ మధ్యన విజయనగరం కోట గంట స్తంభాన్ని పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరెందుకు ప్రజలను తప్పుదోవ పట్టించారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఇది బలంగా అడుగుతున్నది మేమే. భోగాపురం విమానాశ్రయం కోసం 403 కుటుంబాలు 2750 ఎకరాలు ఇవ్వమనంటే అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే లోక్సత్తా నుంచి మేమే రైతులు నచ్చచెప్పాం. ఈ జిల్లా అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఇవ్వండి అని చెప్పని ఆ రోజు ప్రభుత్వం చెప్పారు. పెద్దలు మీరు భూసేకరణ జరిగినప్పుడు తప్పనిసరిగా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రీహాబిటేషన్కి ఏమని ఒక విలేజ్ లాగా నిర్మించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేదు. నేను కోరుతున్నాను, అమరావతి రైతులు ఒక్కరే రైతులు కాదు, రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడున్న రైతులే. అమరావతి రైతులు భూమినిచ్చినందుకు వాళ్ళు ల్యాండ్ పూలింగ్లో అనేక రకాల సౌకర్యాలు పొందుతున్నారు. కానీ ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కాదు, భూసేకరణ జరిగింది. అంటే ఆ రోజుతో వీళ్ళ కాలికి కథం. కానీ వీళ్ళని మీరు చూసుకోవాలి కదా. నిన్న నేను అడుగుతున్నాను, గౌరవ మంత్రి గారు నిన్న కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నం అయితే ఏముంది, విజయనగరం అయితే ఏముంది, ఇది కొద్దిగా పద్ధతిగా పెట్టాలనుకొని పెట్టామని అంటున్నారు. ఆయన మంత్రి, ఆయన నియోజకవర్గం గజపతి నగరం. గజపతి నగరంలో 5 కోట్ల రూపాయలతో ఆసుపత్రి కట్టిన ఆయన పక్కనున్నటువంటి నిర్మల నియోజకవర్గం పేరు పెడితే ఒప్పుకుంటారు? ఆయన ఎలా మాట్లాడుతున్నారు గౌరవ మంత్రి గారు? ఇది కరెక్ట్ కాదు. నేను గౌరవ మంత్రి గారికి 2-3 కొండపల్లి శ్రీనివాస్ గారికి 3 విషయాలు అడుగుతున్నాను. ఒకటి, భోగాపురం నియోజకవర్గం ఉన్నప్పుడు గౌరవ మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు రూపొందించిన రామతీర్థ సాగరం నుంచి ఈరోజు ఎయిర్పోర్ట్కి వాటర్ వెళ్తుంది. ఆయన ఆ నియోజకవర్గంలో 7 సార్లు గెలిచిన పెద్ద మనిషి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆయన్ని పిలిచి కనీసం షాలువా కప్పాలనే ఆలోచన మీకు కానీ, జిల్లా అధికారులకు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ తెలీదా అండి? మీ గొప్పలు మీరు చెప్పుకునేటప్పటికే టైం అయిపోయిందా? సరే, మరి భూములు ఇచ్చిన 2750 ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల్లో కనీసం 10 మందికి షాలువా కప్పించారా మోదీ గారి చేత? మరి చంద్రబాబు గారి చేత ఖాళీ లేదా మీకు?
మరి మీరు ఎందుకు అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రజల ఆవేదనతో ఉన్నారే. ప్రజలను మీరు తప్పుదోవ పట్టించడం కోసం పర్వాలేదు, ఎక్కడైనా ఒకటే, ఏదైనా ఒకటే అని చెప్తే ఎలా చెప్తారు? ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి కొండపల్లి శ్రీనివాసరావు గారు కొద్ది జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి వాస్తవాలు మాట్లాడమని నేను కోరుతున్నాను. ఇది చాలా పొరపాటు. రెవెన్యూ ఇక్కడిది, రైతులు ఇక్కడ వాళ్ళు, భూమి ఇక్కడిది, నీరు ఇక్కడిది. బ్రాకెట్లో పెట్టమంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారి పేరు తీసిమని చెప్పట్లేదు మేము చెప్తున్నది ఏంటంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయమే పెట్టండి. మీరు అక్కడ ఏమోని జిఎంఆర్ పేరు పెట్టండి, యూరోసిటీ అని పేరు పెట్టండి, వైజాగ్ పేరు పెట్టండి. ఓకే, నాకు కావాల్సింది విజయనగరం జిల్లా భోగాపురం అని పెట్టడం కోసం మీరు ఎందుకు తటపటాయించాలి? ప్రజల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? అసలు ఎందుకు ఒప్పుకోరు మీరు? దీన్ని ఏమని శంషాబాద్ ఎయిర్పోర్ట్ రంగారెడ్డిలో ఉంది. రంగారెడ్డిలో ఉంటే రంగారెడ్డి ఎయిర్పోర్ట్ అనలేదు కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. మీరు ఎందుకంటారా అలాగా? భోగాపురంలో పెట్టి విశాఖపట్నం పేరు పెడతారా? విశాఖపట్నం రైల్వే జోన్ పెడుతున్నాం. మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస గారిని అడుగుతున్నాను, విశాఖపట్నం రైల్వే జోన్ విజయనగరం అని పెడితే ఊరుకుంటారండి జనం? మరి మంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు? కాబట్టి రైతులకు అన్యాయం జరిగింది, జిల్లా ప్రజలను అవమానించారు. ఇది కరెక్ట్ కాదు. మీరే జనవరి 4వ తారీఖున జిఎంఆర్ ద్వారా హోర్డింగ్లు కట్టించారు. మీకు చూపించాను నేను. 1వ తారీఖుకి ఏం జరిగింది, ఈ మధ్యన జరిగిన మతలబ్ ఏంటి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రైతులు చాలా ప్రేమించిన భూమి ఇచ్చారండి. వాళ్ళ పిల్లలకి ఈరోజు ఉపాధి లేదు. వాళ్ళు ఎంతో ఆదాయం కోల్పోయారు. భూములు కోల్పోయిన వాళ్ళు కొంతమంది, ఇల్లులు కోల్పోయిన వాళ్ళు కొంతమంది. 403 కుటుంబాలు. కాబట్టి విజయనగరం పేరు పెట్టాల్సిందే, భోగాపురం పేరు పెట్టాల్సిందే. ఇప్పుడున్న పేర్లు ఏమీ తొలగించమని మేము అడగట్లేదు. అది మీకు ఒకవేళ చట్టరీత్యా అవసరమైతే పెట్టుకోండి, అది కూడా పొరపట్టే. కానీ మీకు ఆ అవకాశం ఇస్తున్నాం. విజయనగరం జిల్లా ప్రజలు శాంతి కాముకులు. కానీ మనసులో ఉన్నది మాత్రం మర్చిపోతారని కొండపల్లి శ్రీనివాసరావు గారు అనుకోకూడదు. కొండపల్లి శ్రీనివాసరావు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీన్ని పరిష్కరించి వెంటనే ఆ బ్రాకెట్లో భోగాపురం అనే నేమును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అంటే ముఖ్యంగా నేను ఆయన మాట్లాడుతూ ఇంకోటి కూడా అన్నారు, బ్లూ కలర్ ఉన్నటువంటి అటువంటి పోస్టులు అయితే ఈరోజు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి పోస్టులు అయితే ఇస్తాం. వైట్ కలర్లు అంతా కూడా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో ఎవరైనా సరే వాళ్ళకి ఇస్తామంటారు. అయితే దాని అర్థం ఏంటి? అంటే ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళకి సెక్యూరిటీలు మాత్రమే ఇక్కడ ఇస్తారా? స్కావెంజర్లు, సెక్యూరిటీ అటువంటివి ఇక్కడ ఇస్తారని అర్థం అది? అంటే ఇప్పుడు మనం విమానం నడపడానికి డ్రైవర్ని భోగాపురం నుంచి మీరు సెలెక్ట్ చేయండి అని మనం ఆయన అడగము. దానికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. లేకపోతే మేనేజర్ ఏదో అడగం. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండాలి, హిందీ మాట్లాడే వాళ్ళు ఉండాలి. అది అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. కనీసం కింద లెవెల్లో మనకు ఆన్ గ్రౌండ్ స్టాఫ్ ఇమ్మంటున్నాం, తర్వాత డ్రైవర్లు ఇమ్మంటున్నాం, తర్వాత అన్నిటికన్నా శానిటేషన్ సిబ్బందిని ఇక్కడ లోకల్లో పెట్టమని చెప్తున్నాం. అవుట్సోర్సింగ్లో మొత్తం ఏవే ఉన్నాయో అన్నీ ఇమ్మని చెప్తున్నాం. ప్లంబరు, వెల్డరు, మెషినిస్టు, పెయింటరు, ఎంతోమంది ఎన్నో రంగాలుగా కావాలి. వాళ్ళందరినీ మనం తీసుకోమని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా తీసుకోవాలని మన డిమాండ్ ఉంది, తీసుకోమనే చెప్తున్నాం. తీసుకుంటే మంచి పేరు మంత్రికేనండి, తీసుకుంటే మంచి పేరు తెలుగుదేశం పార్టీకేనండి. కానీ మన భూములు తీసుకొని మన పేరు లేకుండా మనల పక్కకు తోసిస్తే దీని ఎఫెక్ట్ అంతా మళ్ళీ రేపు వీళ్ళకి రాజకీయంగా పడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మండింది, తెలుగుదేశం కోటేశారు. ఇప్పుడు వీళ్ళ మీద మండితే వీళ్ళకి వేస్తారని కాము కోరుకున్నారు వీళ్ళు. ఇది రాజకీయంగా దోబూచులాట. మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాం గౌరవ మంత్రి గారికి. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ నేను మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు వాళ్ళు? వాళ్ళ ఊరిలో స్కూల్ కడితే ఆ ఊరు పేరు కాకుండా పక్క ఊరిలో పేరు పెడితే ఆ సర్పంచ్ ఒప్పుకుంటాడండి? ఇది తెలీదా ఎవరికిని? ఏ సర్పంచ్ ఒప్పుకుంటాడు చెప్పండి? ఏ ఊరిలో రామాలయం కడితే ఆ ఊరు పేరు పెడతారా, పక్క ఊరు పేరు పెడతారా? ఏంటి చందాలు దండినప్పుడు కూడా పక్క ఊరిలో వాళ్ళు చందా ఇచ్చినా ఆలూరులో రామాలయం కడితే ఆలూరులో స్కూల్ పెడితే ఆలూరు పేరే పెడతారు. ఏమాత్రం చిన్న లాజిక్ తెలియకుండా మీరు ప్రజల్ని మభ్య పెడదామని, ప్రజలను తప్పుదో పట్టిద్దామంటే సాధ్యం కాదు. గౌరవ కొండపల్లి శ్రీనివాస గారు లోతుగా ఆలోచించి ఈ పేరు వెనక ఏదైనా సరే మార్చడంలో ఏదైనా కుట్ర ఉందని భావిస్తున్నారా? దీనిపైన ఉత్తరాంధ్ర పైన ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఏంటిది ఇక్కడ ఎంత మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కారణాలు ఏమంటారు? ఇది విషయం చాలా చిన్నదేనండి. మనం శాంతి కాముకులు, మనం ఒప్పుకుంటాం, ఎవరు ఒప్పుకోరు. అయినా మనం ఒప్పుకున్నాం. మన ప్రమేయం లేకుండా అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు. సంతోషం. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి ఆయన, స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు, మనం గౌరవించాం. అదే జిఎంఆర్ మనవాడు, మన రాజాం నుంచి వచ్చాడు, ఆయనే కట్టారు, సంతోషించాం. వీటీజెడ్ అని పెట్టారు, పోనీ వైజాగ్ అని ఒప్పుకున్నాం. మన భోగాపురం పేరు పక్కనే పెడితే వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతున్నాను. అది ఏంటి? అది తీవ్రవాదుల సంస్థ. మరి భూములు ఎందుకు తీసుకున్నారు? మరి నీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు అక్కడే బోర్వెల్స్ వేసి విమానాలు నడిపేయండి. రామతీర్థ సాగరం వాటర్ ఎందుకు ఇస్తారు మీరు? అంటే మన పేరు పెట్టడానికి, మనం అడగడానికి హక్కు ఉంది, మన రైట్ ఉంది.
మాన్సాస్ సంస్థలు ఉన్నాయండి, మహారాజ్ సంస్థలు అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు దాతృత్వంతో పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి. ఈరోజు మన భూములు ఇచ్చాము, మనం కోల్పోతున్నాం, మన వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది, మన రోడ్ల మీద ప్రయాణం చేస్తారు. అది మనం ఎవరు పలానా వ్యక్తి పేరు నేనే అడిగాను. అక్కడ దశాబ్దాలుగా రాజకీయాల్లో చైతన్యం తెచ్చిన వాళ్ళు ఇద్దరే, ఒకరు పతివాడి నారాయణ స్వామి నాయుడు, రెండు కొమ్మూరు అప్పటి ద్వారా, వీళ్ళిద్దరి పేరుని 2 లాంజీలు పెట్టమని కింజిరాపు రామ్మోహన్ నాయుడికి జనవరి 2వ తారీఖుని నేను వెళ్ళి ఆయన అడిగి ఆయన చేతిలో రిప్రజెంటేషన్ పెట్టాను. మన మంత్రి గారికి చెప్పాను. పోనీ పట్టించుకోలేదు మీరు, ప్రజల నుంచి మా అభిప్రాయం చెప్పాం. కానీ ఇదేం పని? ఇది కరెక్ట్ కాదు, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన నామకరణంలో మాత్రం తప్పిదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనైతే సరిదిద్దుకోకపోతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే ప్రజలైతే ఆక్రోశంతో, ఒక మనోవ్యాధంతో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని వేరే ప్రాంతం పేరు పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. వేరే ప్రాంతంలో ఏదైనా సరే అక్కడ డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్కి విజయనగరం పేరు పెడితే ఊరుకుంటారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు దీనిపైన పునరాలోచించి దీనిపైన తగు నిర్ణయం తీసుకుంటే తప్ప కానీ ఇది ఎక్కడితో ఆగేటట్టు పరిస్థితి కనిపించడం లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.